డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ తన ఆధిపత్యాన్ని పెంచుకునే కుట్ర చేస్తుందని విమర్శించారు. ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లు ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్పై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 2026 జనాభా లెక్కలు పూర్తయ్యాకే డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పదవులపైన చర్చించారు. పూర్తిస్థాయి టీపీసీసీ కమిటీ కూర్పుపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. 1-2 రోజుల్లో కుల సంఘాల కార్పొరేషన్లు భర్తీ చేయనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యదర్శి పోస్టుల భర్తీపైన చర్చలు జరిగాయి. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం చేయొద్దన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అత్యధిక ఆదాయం ఇస్తున్న సౌత్ స్టేట్స్ సీట్లు తగ్గించొద్దని సీఎం రేవంత్ ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. డీలిమిటేషన్ కు మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింకు పెట్టొద్దన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యే అవకాశం ఉందని ఆరోపించారు ఆది శ్రీనివాస్. 2023లో ఏదైతే మహిళా బిల్లుకు అనుకూలమని చెప్పినటువంటి సందర్భం వచ్చిన తర్వాత మీరు 2024 ఎన్నికల్లో మహిళా బిల్లుతోని ఎన్నికలకు పోయి ఉంటే ఈ 543కు సంబంధించినటువంటి దానిలో 181 మంది మహిళలు ఇప్పటికే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించుందురు కదా అని చెప్పనేటువంటి అంశాన్ని ఇప్పటికే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇండియా కూటమి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రోరిటా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. 2023లో పాస్ అయిన బిల్లులో ఇదే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు 26 సెన్సస్ తర్వాత ఈ 33% రిజర్వేషన్ తీసుకుంటామని అందులో పొందుపరిచిర్రు. ఇప్పుడు కావాలంటే మీరు 33% 543 మెంబర్స్ లోనే 33% ని మీరు ఇంక్లూడ్ చేసే విధంగా ముందుకు పోతే మాకు అభ్యంతరం లేదు. కానీ కేవలం సీట్లు పెంచాలి అని 50% ఏదైతే ప్రోరేటా ప్రకారం పంచాలన్న ఆలోచనతో మీరు ముందుకు పోతుర్రో దానివల్ల దక్షిణ భారత రాష్ట్రాలలో అన్యాయం జరుగుతుంది. 2026 జనాభా లెక్కలు పూర్తయ్యాకే డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ మల్లు రవి. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటా పెట్టాలన్నారు. 2029లో అమలు చేసేందుకు ఇప్పుడు బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ 2026 జనాభా సెన్సస్ లెక్కలు ఆల్రెడీ మొదలైనవి. భారతదేశం మొత్తంలో హౌసెస్ ఐడెంటిఫికేషన్ ఈ సెన్సెస్ లో చేస్తున్నారు. కొద్ది కాలంలో ఈ హౌసెస్ అయిపోగానే జనాభా లెక్కలు కూడా చేస్తారు. డీలిమిటేషన్, మహిళా బిల్లుతో బీజేపీ దేశంతో తన రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోందని విమర్శించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. డీలిమిటేషన్ పై మద్దతిస్తున్న కొన్ని రాష్ట్రాలు అవగాహన లేకుండా సపోర్ట్ చేస్తున్నాయన్నారు. బీజేపీ అంటేనే బానిసల జనతా పార్టీ అని విమర్శించారు. డీలిమిటేషన్ ఉమెన్ బిల్ పేరుతో బీజేపీ దేశంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో దక్షిణాది పార్టీలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ నాయకత్వం, పార్టీలు కూడా కాదు, చాలా పార్టీలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడం అనేది వాళ్ళ అవగాహన రాహిత్యం అనుకోవాలనో, వాళ్ళ అచేతనం అనుకోవాలనో, లేదంటే వాళ్ళ బానిస మనస్తత్వానికి ఇది ఒక కారణం అనుకోవాలనో తెలుస్తలేదు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ పై ఫైర్ అయ్యారు పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్. అంగన్వాడీ మొబైళ్ల కొనుగోలులో మంత్రి సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీతక్కపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఇందిరా శోభన్. అంగన్వాడీకి సంబంధించి నువ్వు కూడా ఫోన్లు కొన్నావు కదా. 2021లో నువ్వు కొనుగోలు చేసినటువంటి ఫోను 8,000 ప్లస్ 18% జీఎస్టీ కలిపితే 9,440 రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దీనికి మీరు 9,342 రూపాయలకు మీరు కొనుగోలు చేశారు. మరి మీరు కొనుగోలు చేసింది కూడా ఎవరి దగ్గర నుంచి? ఇవాళ సీతక్క శాఖ నుంచి ఇవాళ ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో, ఎవరి దగ్గరైతే కొన్నామని చెప్తున్నారో అతని దగ్గరనే మీరు కూడా గతంలో కొన్నారు.
డీలిమిటేషన్ పై కేంద్రం మొండిగా వెళ్తే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పారు. హైబ్రిడ్ పద్ధతిలో డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు.